ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం దానియేలు గ్రంథం 5, 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం యోహాను రాసిన 2వ పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. మీరు పూనుకొనిన ప్రతి పనిలో మీరు సఫలులై విజయము నొందుదురుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మీరు ఆత్మీయ ఆరోగ్యవంతులుగా ఉండడానికి మీరు చేయవలసినటువంటి 2 పనులు ఉన్నాయి. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థించడం. ఈ 2 కూడా పక్షికున్నటువంటి 2 రెక్కలు లాంటివి. ఒక రెక్కతో పక్షి ఎగరదు కదా. 2 రెక్కలు ఆ పక్షికున్నప్పుడే ఆకాశ వీధిలో, ఆ గగన తలములో స్వేచ్ఛగా అది ఎగరగలుగుతుంది. మనం కూడా ఆధ్యాత్మిక పక్షిరాజులం. మనం ఆత్మలో పైపైకి మనం ఎదగాలంటే మనం ఈ 2 రెక్కలు తప్పకుండా మనం కలిగి ఉండాలి. ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, ఈ 2 మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి వాక్యం పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తున్నారో మీకు అర్థమవుతుందా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామట. దేవుణ్ణి వెతకడానికి ఏ కొండలకో, ఏ లోయలకో, ఏ ఎత్తైనటువంటి ప్రదేశాలకో, ఏ ఊరుకో, ఏ పట్టణానికో, ఏ దేశానికో మనము వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మీరు, ఆయన మీ హృదయాన్ని, మీ ఆత్మను, మిమ్మలను తనకొక ఆలయముగా మార్చుకున్నాడు. మీరే దేవునికి ఒక ఆలయమై ఉన్నారు. ఇది వినడానికి ఏదో సాధారణమైనటువంటి రీతిలో ఉండొచ్చు, కానీ దీని యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ మాటను మీరు గ్రహించగలిగితే, మీ జీవితంలో ఒక నూతనత్వం చోటు చేసుకుంటుంది. దేవుడు మిమ్మలను ఒక ఆలయముగా చేసుకున్నాడు. ఆయన మీలో ఉన్నాడు. ఈ ఎలోహిం అనబడిన దేవుడు ఆదిలో భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఆ తండ్రి, విస్తారమైనటువంటి విశాలత కలిగిన ఈ ఆకాశములో బ్రహ్మాండమైనటువంటి ఆ గ్రహాలను, గెలాక్సీలను, మిల్కీవేలను, సోలార్ సిస్టమ్, స్టెల్లార్ సిస్టమ్, ఇవన్నిటినీ ఒక్క నోటి మాటతో సృష్టించినటువంటి ఆ తండ్రి, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారం కలిగిన ఆ ప్రభు ఎక్కడున్నారో తెలుసా? ఆయన మనలో ఉండి మనల్ని ఆయనకు దేవాలయముగా మార్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక 4 అడుగులు వేస్తే ఈ బ్రహ్మాండమైన విశ్వాన్ని సృజించిన దేవుడు నీతో కూడా 4 అడుగులు వేస్తాడు. నువ్వు కూర్చుంటే ఆయన కూర్చుంటాడు, నువ్వు లేచి నిలబడితే ఆయన లేచి నిలబడతాడు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు.
నీలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నీవు పని చేయడానికి అనుమతిస్తే నీ జీవితంలో వండర్స్, అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. నీ పరిస్థితుల్లో దివ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. మహత్కార్యములుగాను సూచనలుగాను నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో ఆ ప్రజల మధ్య దేవుని కొరకు నిలబడగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో ఒక్క మాట చెప్పు, నేను దేవుని ఆలయమునై ఉన్నాను. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. ఆయన నాకు కనబడకుండా ఎక్కడో దూరంగా లేడు, ఆయన నాలోనే ఉన్నాడు. ఈ మాట నీవు పదే 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 ఒప్పుకోలు చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రభావం నీ ప్రాణములో నుండి, ఆ ప్రభావం నీ శరీరంలోకి, నీ శరీరములో నుండి ఆ ప్రభావం లోకంలోకి ప్రవహించుకుంటూ వెళ్తుంది, వ్యాపిస్తుంది. నీకు మాత్రమే కాదు, లోకానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. నీవు ఒక రోగి దగ్గరికి వెళ్తే యేసు ప్రభు ఆ రోగి దగ్గరికి వెళ్ళినట్టే. ఆ రోగి మీద చేతులు చాపితే యేసు ప్రభు చేతులు చాపినట్టే. ఆ రోగితో మాట్లాడితే యేసు ఆ రోగితో మాట్లాడినట్టే. విడిపోయిన కుటుంబాలు కానీ, జీవితంలో భగ్నమైన హృదయాలు కలిగినటువంటి వారు కానీ నీకు తారాసపడినప్పుడు నువ్వు మాట్లాడితే ఆయనే మాట్లాడతాడు. ఎందుకని? ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. నీలో ఉన్నటువంటి దేవుణ్ణి ఒక్కసారిగా నువ్వు తొంగి చూడు. ఆ మహిమగల భాండాగారాన్ని నీలో నుండి వెలుపలికి నీవు ప్రవహింపచేసుకో. అప్పుడు నీ జీవితం లోకానికి ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మమ్మలను మీ ఆలయముగా మార్చుకున్నారు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప సత్యాన్ని మా ఎదుటకు తీసుకుని వచ్చినందుకు వందనాలు. మా ప్రియ ప్రభువా, మా ప్రియులు ఎంత ధన్యులో, ఎంత భాగ్యవంతులో, ఎంతగా ఆశీర్వాదకరమైనటువంటి వారో, వారు ఏమి చేయగలరో ప్రభా మీరు తేటగా వారికి నేర్పించండి. వారితో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.